నువ్వే ఎందుకు అన్ని నీ దగ్గర పెట్టుకుంటావు? ఎన్ని శాఖలన్నీ నువ్వు వాటికి న్యాయం చేస్తావు? పర్యాటక శాఖలో ఎంతో సంపద సృష్టించే అవకాశం ఉంది కొన్ని దాన్ని అభివృద్ధి చేస్తే. మరి ఏం చేసినా ఒక్క చర్య చెప్పండి ముఖ్యమంత్రి గారు. మళ్ళీ పోతాడు నేషనల్ మీడియాకి పోతాడు, నేను ఇది వీకినా అది వీకినా. ఏం వీకినవరా అంటే ప్రభుత్వం అన్ని ఖర్చు పెట్టేటి, అలా ఒక్క పైస వచ్చేది లేదు. నువ్వు ప్రైవేట్లో సంపద సృష్టించు, రైతుని ధనవంతుడి అయ్యి, నీకు బడ్జెట్లో ఎన్ని పైసలు వస్తాయి? ఒక్కటి సంపద సృష్టించేది లేదు. ఇది ఎంతసేపు ఉన్న పైసలు చిల్లంపల్లం చేయాలి, పాడు చేయాలి. ఏం చేసినవరా అంటే ఉచిత పథకాలు ఇచ్చినా రైతు ఆత్మహత్య చేసుకోవట్లేదు అంటున్నాడు. ఎందుకు చేసుకోవట్లేదు అంటే నేను లోన్లు రుణమాఫీ చేసిండంట. రైతు ఆత్మహత్య చేసుకునే స్థాయికి రైతు ఎందుకున్నాడు? రైతు పండించిన పంటకి ఎందుకు ధర వస్తలేదు మార్కెట్ రేటు? అందుకు ఏం చర్యలు తీసుకున్నావు? సమాధానమే ఉండదు. ఈ మీడియా వాళ్ళంతా ఏంది, వాళ్ళందరూ పెయిడ్ బ్యాచ్. ఓకే, సో నేషనల్ మీడియా అయినట్లనే వచ్చింది, ఇక్కడ మీడియా అయినట్లనే వచ్చింది. వాళ్ళు పెయిడ్ బ్యాచ్, వాళ్ళకి ఆల్రెడీ రావాల్సినవి వస్తాయి. వాళ్ళు ఏం అడగాలి ఏంటనేది వాళ్ళు ముందే కరెక్ట్ ప్లాన్ అగ్రిమెంట్ ఉంటుంది, ఆ అగ్రిమెంట్ ప్రకారమే అడుగుతారు. వీళ్ళకు ఈ కేసీఆర్ వచ్చిన దుర్మార్గుడు వచ్చినాక ఆ ఇన్ఫర్మేషన్ ఐపీఆర్ డిపార్ట్మెంట్ కింద వీళ్ళందరినీ మీడియాని ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ జీతాలకి వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చే పైసలు అడ్వర్టైజ్మెంట్లకు పే చేస్తున్నామని చెప్పి వాళ్ళకి ఎవరైతే వీళ్ళని పొగిడేటోళ్ళు, వీళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసేటోళ్ళకి వాళ్ళకి పైసలు ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టీవీకి 42 లక్షల ఎంతనో ఇచ్చింది. ఓకే, సో అట్లా ఇస్తే చిన్న చిన్న యూట్యూబర్స్కే ఇంత ఇస్తున్నారు. ఓకే, సో అట్లా ఇక మీరు ఆలోచించండి శాటిలైట్ ఛానల్స్కి. సో వాడు ఇక వీళ్ళకి వ్యతిరేకంగా ఎట్లా రాస్తాడు? రాడు కదా. వీళ్ళకి ఏది వీళ్ళని హైలైట్ చేసే విధంగా ఉంటుందో అట్లాంటి ప్రశ్నలే అడుగుతారు. సో మీడియా ఈజ్ సోల్డ్ అవుట్. ఓకే, అది శాటిలైట్ మీడియా అయినా యూట్యూబ్ మీడియా అయినా అట్లేదు వచ్చింది. ఓకే, సో అట్లా నేనేమంటున్నా అంటే ఏ రంగంలో అయినా నువ్వు చేసిన ఒక రిఫార్మ్స్ ఏంటి అని అడుగుతున్నా. యూత్ ఉన్నారు, యూత్ ఒక టాలెంటెడ్ యూత్ ఉన్నారు, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు. వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి నచ్చిన వ్యాపారం కానీ, లేకపోతే వాళ్ళ ఇన్నోవేషన్ కానీ, వాళ్ళు ఏదైనా కొత్త ఎంటర్ప్రెన్యూర్గా అయిదామంటే వాళ్ళకి నువ్వు చేసిన ఎంకరేజ్మెంట్ ఏంది, వాళ్ళకి నువ్వు ఇచ్చిన యొక్క సహాయం ఏంది, వాళ్ళకి ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఒక న్యూ ఐడియా వచ్చింది, వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే ఇంకో రంగంలో గ్రాడ్యుయేట్స్, దే వాంట్ టు స్టార్ట్ ఏ కంపెనీ అనుకుందాం. సో వాళ్ళకి కొంచెం ఆ టెక్నాలజీ రిలేటెడ్ అవగాహన ఉంది, కానీ ఇంకా పెద్ద లెవెల్ చేయాలంటే వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం కావాలి, కొంత మార్కెటింగ్ సహాయం కావాలి. అట్లనే వాళ్ళకి ఆ రంగంలో ఇంకా నిష్ణాతుల వాళ్ళ నుంచి గైడెన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ వాళ్ళతో. ఈ మినిమం నువ్వు సపోర్ట్ చేస్తే వాళ్ళు దే కెన్ బికమ్ బిగ్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళు 100 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతారు ఒక 3 to 5 years లోపల. సో అట్లా యూత్ నువ్వు ఏం ఎంకరేజ్ చేసినావు? మహిళలకు పాపం అన్ఎడ్యుకేటెడ్ మహిళలకి ఏదో వాళ్ళ లేబర్ ఓరియంటెడ్ వాటికి నువ్వు బ్యాంక్ లింకేజ్ తోటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ నేను కడతా, అసలు మీరు పనిచేసి కష్టపడి అసలు కట్టుకోమని చెప్తున్నావు. ఓకే, వీ అప్రిషియేట్. ఓకే, ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు కూడా అందరు చదువుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ చేసే లేబర్ పని కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే లేబర్ పని లేదుగా. లేబర్ పని తవ్వాలన్నా మిషన్ కావాలి, నువ్వు ఏ పని చేయాలన్నా టెక్నాలజీ అవసరం. రోడ్లు ఉడవాలన్నా మిషన్ వచ్చింది, ప్రతి దానికి మిషన్ ఉంది. ఆ మిషన్ ఎట్లా వాడాలనో నీకు తెలవాలంటే చదువు రావాలి. ఇప్పుడు వ్యవసాయం చేయాలన్నా అన్ని మిషన్లు వచ్చినాయి. ఆ మిషన్లు నువ్వు ఎట్లా వాడాలో తెలవాలంటే నీకు చదువు రావాలి. ఒకప్పటి లెక్క లేదు పరిస్థితి. ఇప్పుడు నువ్వు 100 మంది 100 రోజులు చేసే పని ఒక మిషన్ గంటలో చేస్తుంది. సో కాబట్టి మిషన్లను వాడాలంటే నీకు చదువు రావాలి, టెక్నాలజీ రావాలి. అంటే నువ్వు ఉన్న సిస్టమ్స్ని ఏజ్ ఓల్డ్ విధానాలని ఏజ్ ఓల్డ్ సిస్టమ్స్ని మార్చాల్సింది అంతే. యూ నీడ్ టు అడాప్ట్ టెక్నాలజీ. అంటే ప్రతి రంగంలో చదువుకున్న వాళ్ళు కావాల్సిందే. అర్థమైందా? ఎవ్రీ జాబ్ ఈజ్ ఏ వైట్ కాలర్ జాబ్, దెర్ ఇస్ నో బ్లూ కలర్ జాబ్ ఎనీమోర్. ఓకే, అర్థమైందా? ప్రతి రంగంలో టెక్నాలజీ వచ్చేసింది. అది వ్యాక్యూమ్ క్లీన్ చేయాలన్నా ఏం చేయాలన్నా. ఓకే, కాబట్టి నువ్వు పోలీస్ శాఖలో మళ్ళీ సేమ్ ఓల్డ్ ఆ యొక్క 10-12 చదివి ఏమాత్రం చట్టాల మీద రాజ్యాంగం మీద అవగాహన లేకుండా అందులో టెక్నాలజీని వాడడం తెలియకుండా ఉన్న వాళ్ళని మళ్ళీ ఐర్ చేసుకొని కూర్చుని మేపాల్సిన అవసరం ఏమొచ్చింది? గ్రాడ్యుయేట్స్ని ఐర్ చేసుకో. చదువు అంటే ఏంది? చాలా మందికి ఒక అపోహ ఉంది. చదువు అంటే ఎవడన్నా ముచ్చడి చెప్తే, లేకపోతే ఏదన్నా ఆ మాన్యువల్ చెప్తే, ఎవడన్నా కొత్త సమాచారం చెప్తే వాళ్ళకి నాకు అర్థం కావాలి. చదువుకోని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి, ఆ రాయడం చదవడం రాదు కాబట్టి, ఆ టర్మినాలజీ తెలియదు కాబట్టి చెప్పినా అర్థం కాదు వాళ్ళకి పాపం.
నేను వాళ్ళని తప్పు పడతలేను. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదివించకపోవడమో, వాళ్ళ మధ్యలో డ్రాప్ అవుట్ కావడమో కారణం ఏదైనా, దాని చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవడమో కారణం ఏదైనా, అది వాళ్ళ పాపం ఒక జనరేషన్ ముందున్నారు. కానీ ఇప్పుడు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అనేక మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు హైర్ చేసుకుంటలేవు? ప్రతి రంగంలో ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎందుకు ట్రైనింగ్ ఇస్తలేవు? ఎంతమంది యువకులు గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తావయ్యా? కూర్చుంటే పెట్టి ఎందుకు మేపుతావు? అవసరమైంది గవర్నమెంట్ని ఎఫిషియెంట్ చేస్తే ఇప్పుడు ఉన్న దానిలో ఒక 40%ని లేపేయచ్చు, ఎత్తేయచ్చు. 40% ఖర్చు తగ్గుతుంది. 65,000 కోట్లు ఇలా జీతాలు ఇచ్చే దానిలో 20-30 వేల కోట్లనే మనం కంప్లీట్ చేయొచ్చు. 30,000 కోట్లు మనం వేరే అభివృద్ధి కేటాయించుకోవచ్చు. ఎప్పుడు వీళ్ళని ఎఫిషియెంట్గా తయారు చేస్తే. కానీ నువ్వు హైర్ చేసుకొని కూర్చుంటే పెట్టి మేపుతా ఉన్నావు. మళ్ళీ వాడు వచ్చినోడు ఒక్కొక్కడు వాడు పనిచేసేది తక్కువ, కరప్షన్స్. అర్థమైందా? సో కాబట్టి నువ్వు ఏ రంగంని నువ్వు ఖర్చు తగ్గియాలి, డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గియాలి. తగ్గిస్తే ఎక్కువ పైసలు నువ్వు అభివృద్ధి కేటాయిస్తే, అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్గా ప్రజలు సంపన్నులు అవుతారు, రాష్ట్రం పెట్టుబడులు వస్తాయి, ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న ట్రిలియన్లు డాలర్లు వస్తాయి, ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ఒక అభివృద్ధి దేశం లాగా అన్ని అవుతుంది. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేయాలని నేను నిన్ను అడుగుతున్నా, వరదల నివారణకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయమంటున్నా. ఏవి నీ దగ్గర పైసలు? 85% నువ్వు పైసలన్నీ చిల్లంపల్లం చేస్తాయి. ఆ 15%లో కూడా ఏంది అల్లం? ఆ 15% నువ్వు అభివృద్ధి కేటాయించినావు అంటే నిజంగా అభివృద్ధి కాదు. అది ఏంది? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గట్లాంటివి ఉన్నాయి అలా కూడా, ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అంటే నువ్వు హార్డ్లీ ఒక 5% బడ్జెట్ కూడా నిజంగా అభివృద్ధి కేటాయిస్తలేవు. ఇక నువ్వు అభివృద్ధి ఎట్లా సాధిస్తావు? ఎట్లా నువ్వు న్యూయార్క్ తోటి కంపీట్ అవుతావు? ఎట్లా షాంఘై తోటి అవుతావు? ఎట్లా సింగపూర్ తోటి అవుతావు? వాళ్ళు ఇట్లనే చేసిరా? సిగ్గుశరం ఉండాలి ముఖ్యమంత్రి గారు దయచేసి. పాపం రంగనాథ్ గారు ఆయనకి ఇచ్చిన పనికి, ఆయనకి ఇచ్చిన టాస్క్ కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఓకే, ఆయనకున్న లిమిటెడ్ బడ్జెట్ కానీ లిమిటెడ్ రిసోర్సెస్. ఇప్పుడు వరదలు వచ్చినాయి, వరదలు వస్తే రంగనాథ్ గారు అడ్డం పండుకుంటే ఆయన కూడా కొట్టుకోపోతాడు. ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఈ ఏరియాలలో వరదలు వస్తున్నాయి, ఈ కారణాల చేత వస్తున్నాయని ఆయన డేటా సబ్మిట్ చేయగలుగుతాడు. కానీ ఆయన వరదను అడ్డం పెట్టుకుని ఆపలేడు, పండుకోలేడు కదా. ఆయన నువ్వు 1,00,000 మంది ఉద్యోగులను పెట్టినా ఆ 1,00,000 మంది కొట్టుకుపోతారు వరదలా. వరద నివారణ కావాలంటే వరద నీళ్లు ఎక్కువ వచ్చిన నీళ్లు ఫ్లాష్ ఫ్లడ్స్ పోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అర్థమైందా? దానికి కావాల్సినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, బిగ్ ఒక పెద్ద కెపాసిటీనే కావాలి. ఓకే, చెరువులని అన్నిటినీ పూడిక తీయాలి. సో సిటీ ప్లానింగ్ చేసేటప్పుడే ఎక్కడైతే ఫ్లడ్ ప్రోనింగ్ ఉన్నాయో అవిటిని అక్కడ నుంచి ప్రజల్ని ఎత్తేయాలి. ఎందుకంటే వాళ్ళు చెరువులు కట్టుకున్నారు, చెరువులు లొందలు కట్టుకున్న వాటిని కట్టుకోకూడదు రూల్స్ ప్రకారం. సో ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం ఒక మేధావులు కాదు, ఆ యొక్క ఇరిగేషన్ సంబంధించినటువంటి, ఆ యొక్క నీటి పారుదలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని నువ్వు కమిటీకి ఏర్పాటు చేసి ఒక టైం బౌండ్ గా, ఒక చైనాలో ఎట్లా చేస్తున్నారు, అమెరికాలో ఎట్లా చేస్తున్నారు, ఇంకో దేశంలో ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఇట్లా వస్తే ఏం చేస్తున్నారు, మనము అట్లాంటి ఏమేమి అడాప్ట్ చేద్దాం ఆలోచించుకొని ఓ ప్రణాళికాబద్ధంగా నువ్వు ఒక్కొక్క ఏరియాని చేసుకుంటూ పోవాలి. కానీ పాపం రంగనాథ్ గారు ఏం చేస్తారు? వీళ్ళు ఏమనుకుంటారంటే వర్షాకాలమే కదా అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు అయిపోతుంది, మళ్ళీ వచ్చే వర్షాకాలం సేమ్ స్టోరీ. అప్పుడు ములుగు ఈ ప్రాంతాల్లో ఎన్ని వేల చెట్లు కొట్టుకుపోయినాయి, లక్షల చెట్లు. ఏం చర్యలు తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు? మనకేందంటే క్విక్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందా ఈ గండం? మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం. ఇంతే, ఎంతసేపు ఇదే రామాయణం. అరే ఒక ఇన్సిడెంట్ అయితే ఇది మళ్ళా కాకుండా ఏం చేద్దాం? ఒక మిగతా అభివృద్ధి దేశాలు ఏం చేసినాయి, మనం ఎందుకు చేయొద్దు? అట్లా ప్రతిసారి ఇట్లనే ఎందుకు ఉండాలి అనేది ఎందుకు ఆలోచించవు? రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు నువ్వేం చట్టం తెచ్చినావు? అరే జాతీయ రహదారి ఎక్కడైనా సరే స్పీడ్గా నీ వెనకాల వెహికల్స్ స్పీడ్గా వస్తాయి అన్నప్పుడు నువ్వు రోడ్డు మీద అట్లా ఆపకూడదు రా, అయ్యా గాడిది కొడక, ఎమర్జెన్సీ ఉంటే సైడ్కి ఆపుకోవాలి, రోడ్డు మీద ఆపొద్దు, నీ వెనకాల వచ్చడానికి తెలియదు నువ్వు ఆగినావని అనేది కామన్ సెన్స్ బేసిక్ ఎందుకు నేర్పుతలేవు? ఎమర్జెన్సీ స్టాప్స్ హైవేల మధ్యలో పక్క రోడ్డు ఇంకో ఎక్స్టర్నల్ ఆ యొక్క ఎమర్జెన్సీ స్టాప్లను ఉన్నాయా? ఐ డోంట్ ఒక్క సమస్యకి శాశ్వత పరిష్కారం దొరకదు. వీళ్ళు చేసిందే కరెక్ట్ అని మనం ఒప్పుకోవాలి, మనం జై అనాలి. ఐ డోంట్ అగ్రీ ఆన్ దట్. సో అట్లా ఆలోచించండి మిత్రులారా.